అభ్యర్థులకు ముఖ్య గమనిక. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఒక ప్రత్యేక అవకాశం. మన సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ సౌజన్యంతో ఇంటర్మీడియట్ స్థాయిలోని బోటనీ మరియు జువాలజీ అంశాలపై సమగ్రమైన వివరణ ఇవ్వబడుతుంది. సమయం: ప్రతిరోజు సాయంత్రం ఉచిత లైవ్ క్లాసులు నిర్వహించబడతాయి. ప్రత్యేకత: క్లాస్ ముగిసిన వెంటనే ఆ టాపిక్ పైన ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ MCQs కూడా అందించబడతాయి. రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా కేవలం నిరుద్యోగ అభ్యర్థుల శ్రేయస్సు కోసమే ఈ ఉచిత శిక్షణను అందిస్తున్న ఏకైక తెలుగు ఛానల్ మన సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ మాత్రమే. కాబట్టి అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి. మీ మిత్రులకు మరియు వాట్సాప్ గ్రూపులలో ఈ సమాచారాన్ని తప్పకుండా షేర్ చేయండి. మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా చూడాలని మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. సక్సెస్ జర్నీ టీవీ, మీ విజయమే మా లక్ష్యం. ఆల్ ది బెస్ట్. ఖమ్మం జిల్లా వేంసూర్ రాంబాబు గారు మనకి ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఈకాలజీ అనేటటువంటి చాప్టర్లో మనం కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసాం నిన్న. ఈరోజు దానికి కంటిన్యూషన్ టాపిక్ ఇది. సో ఖచ్చితంగా వీటన్నిటి మీద మనకి బిట్లు అనేవి రావడం జరుగుతుంది. సో మరి లేట్ లేకుండా ఈరోజు టాపిక్లోకి వెళదామండి. ఈరోజు కాంతి అని చెప్పాము. కాంతి జీవుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేటటువంటిది ఈరోజు టాపిక్. సో ఇక లేట్ లేకుండా మనం ఈ టాపిక్లోకి వెళదాం. ఫస్ట్ టైం వీడియో చూసేటటువంటి ఆస్పిరెంట్స్ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నట్లయితే మన వీడియో సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి రాబోయేటటువంటి తెలంగాణ ఏపీడీఎస్సీ సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి బుక్స్ కంపల్సరీగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పాము. కాబట్టి మనకి అడిగేటటువంటి స్కూల్ లెవెల్లో ఉండేటటువంటి దాదాపు ఎవరైనా చేయగలుగుతారు. కాబట్టి ఇంటర్మీడియట్ మీద ఎవరికైతే అవగాహన ఉంటుందో వాళ్ళే ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తారు. ఖచ్చితంగా ఈ జాబ్ని కొట్టడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు ఎక్కువగా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి అంశాలను ఎక్కువగా మీరు ఫోకస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు రాబోయేటటువంటి డిఎస్సీలో సక్సెస్ సాధిస్తారు. ఇక లేట్ లేకుండా ఈరోజు టాపిక్లోకి వెళదామండి. జీవావరణ వ్యవస్థ ప్రాథమిక అంశాలు, ఈకోసిస్టమ్ సంబంధించినటువంటి బేసిక్ ఎలిమెంట్స్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం మనం. చూడండి, జీవావరణ వ్యవస్థలో నిర్మాణాత్మక క్రియాత్మక అంశాలు అనేవి ఉంటాయండి. ఈకోసిస్టంలో మనకు ఉండేటటువంటి అంశాలు స్ట్రక్చరల్, తర్వాత ఫంక్షనల్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి దీంట్లో. మరి దీంట్లో నిర్మాణాత్మక అంశాలు తీసుకున్నట్లయితే ఇవి నిర్జీవ జీవకారకాలు ఉంటాయండి. బయోటిక్ ఫ్యాక్టర్స్, ఏబయోటిక్ ఫ్యాక్టర్స్. జీవావరణ వ్యవస్థలో నిర్మాణాత్మక అంశాలు ఏవి అని అడుగుతాడు. నిర్జీవ అంశాలు, జీవ అంశాలు, బయోటిక్ ఫ్యాక్టర్స్, ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ అనేటటువంటివి ఉంటాయి. మరి ఇక మనకి బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే తెలుసు, మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, ఇవన్నీ కూడా మనకి బయోటిక్ ఫ్యాక్టర్స్ కిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ నిర్జీవ కారకాలు లేదా ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి రెండు రకాలుగా ఉంటాయని చెప్పాము. ఫిజికల్, తర్వాత కెమికల్ ఫ్యాక్టర్స్. సో దీంట్లో మరి కాంతి, ఉష్ణోగ్రత, మృత్తిక, పీడనం, సో ఇవన్నీ కూడా మనకి ఫిజికల్ ఫ్యాక్టర్స్, భౌతిక కారకాలండి. సో వీటి మీద కూడా డైరెక్ట్గా బిట్ అడుగుతాడు. ఈ క్రింది వాటిలో జీవావరణ వ్యవస్థ ఈకోసిస్టంలో ఫిజికల్ ఫ్యాక్టర్స్, భౌతిక కారకాన్ని గుర్తించండి అని అడుగుతాడు. కాంతి, ఉష్ణోగ్రత, మృత్తిక, పీడనం, సో ఇవన్నీ కూడా మనకి ఫిజికల్ ఫ్యాక్టర్స్, భౌతిక కారకాలు. దీని తర్వాత కెమికల్ ఫ్యాక్టర్స్ తీసుకున్నట్లయితే రసాయన కారకాల్లో మనకి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, తర్వాత సాయిల్, వాటరు, దాంట్లో ఉన్నటువంటి నీటిలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అంటే సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఇట్లాంటి ఎలిమెంట్స్, నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇలాంటి ఎలిమెంట్స్, ఇవన్నీ కూడా మనకి కెమికల్ ఫ్యాక్టర్స్ కిందకి రావడం జరుగుతుంది. సో ఇవి మనకి ఇక్కడ దీంట్లో అడగాల్సినటువంటి బిట్స్ ఏంటి అంటే జీవావరణ వ్యవస్థలో ఉండేటటువంటి అంశాలు ఏవి అంటే నిర్మాణాత్మక అంశాలు, క్రియాత్మక అంశాలు. సో దీంట్లో మరి నిర్మాణాత్మక అంశాల్లో ఉండే కారకాలు ఏంటి అంటే నిర్జీవ కారకాలు, జీవకారకాలు. మళ్ళీ నిర్జీవ కారకాల్లో మనకి ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, తర్వాత కెమికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో వీటిని ఫిజికల్ ఫ్యాక్టర్స్, తర్వాత ఈ కెమికల్ ఫ్యాక్టర్స్ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. మీరు రాసుకునేటప్పుడు ఏదైనా అంశాలకు సంబంధించినటువంటి ఒక నోట్స్ తీసుకుని సింపుల్గా బ్రీఫ్గా కూడా రాసుకున్నట్లయితే లాస్ట్లో మళ్ళీ మీకు రివిజన్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం కాంతి
లైట్ అనేది ఈకో సిస్టంలో ఉన్నటువంటి జీవుల మీద ఎలాంటి ఎఫెక్ట్ని చూపిస్తుంది అనేటటువంటిది మనం ఇక్కడ చూద్దామండి. సూర్యకాంతి అనేది చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్పాము. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఈ లైట్ ఏదైతే ఉందో దీనివల్ల మనకి భూగ్రహం మీద ఉన్నటువంటి జీవకోటి మొత్తం కూడా బతుకుతుందని చెప్పాము. నెక్స్ట్ ఈ సన్లైట్ సమక్షంలోనే మరి ప్లాంట్స్ అన్ని కూడా ఫోటోసింథసిస్ అనేటటువంటి కిరణజన్య సంయోక్రియ ద్వారా ఇది ఫుడ్ని తయారు చేసుకుంటున్నాయని చెప్పాము. నెక్స్ట్ సౌరశక్తి స్వయం పోషకాలైనటువంటి వృక్ష జాతులు ఇవి బంధిస్తాయి అని చెప్పాము. నెక్స్ట్ ఇంకా మనకి అరణ్యాలు తీసుకున్నట్లయితే ఫారెస్ట్లో వృక్ష జాతులు, మొక్కలు, గుల్మాలు, పొదలు ఇవన్నీ కిరణజన్య సంయోక్రియకు సంబంధించినటువంటి అనుకూలనాలు పొంది తక్కువ కాంతిని అంటే కావాల్సినటువంటి స్థాయిలో కాంతి శక్తిని తీసుకుని కిరణజన్య సంయోక్రియ జరుగుతాయి. తర్వాత అత్యంత ఎత్తుగా కొమ్మలు బాగా విస్తరించి ఉండేటటువంటి పెద్ద పెద్ద వృక్షాలు నిరంతరం తమ నీడ వల్ల తక్కువ కాంతిని కిందకి ప్రసరింపజేస్తూ ఉంటాయి. ఏమైనప్పటికీ మొక్కలు అవి పుష్పించడం కోసం కాంతి కాల వ్యవధి ఆవశ్యకత కోసం సూర్యరశ్మి మీద ఆధారపడతాయి. సో ఇందులో మనకి జస్ట్ ఇన్ఫర్మేషన్ అండి ఇదంతా కూడా. దీంట్లో మనకి ఏం బిట్ అనేది ఏమీ లేదు. మరి అనేక జీవులకు కాంతి అనేది చాలా అవసరం అని చెప్పిన మనం. మరి దైనిక పరంగా ఋతువుల పరంగా తీసుకున్నట్టయితే కాంతి తీవ్రతలోనూ లభించేటటువంటి కాంతి వ్యవధిలోనూ జరిగే హెచ్చు తగ్గుల్ని ఆహార సేకరణకు, ప్రత్యుత్పత్తి, అనుకూలన ప్రాంతాలకు వెళ్ళడానికి సూచనలుగా ఉపయోగించుకుంటాయి. సో మరి కాంతి తీవ్రతలో కానివ్వండి లేకపోతే ఇంకా కాంతి లభించేటటువంటి ఆ వ్యవధి ఏదైతే ఉందో డ్యూరేషన్లో దాంట్లో ఉన్నటువంటి హెచ్చు తగ్గులు ఇవి దేనికోసం ఉపయోగపడతాయంటే ఆహార సేకరణ కోసం కానివ్వండి లేకపోతే ప్రత్యుత్పత్తి కోసం కానీ అనుకూలమైనటువంటి ప్రాంతాలకు వలస వెళ్ళడానికి కానీ ఇవి ఉపయోగించుకుంటాయి. కాంతి ఉష్ణోగ్రత రెండు సూర్యుడి నుంచి వెలువడటం వల్ల భూమిపైన కాంతికి ఉష్ణోగ్రతకు దగ్గర సంబంధం ఉంటుంది. సముద్రపు అడుగు ప్రాంతంలో పరిసరాలు బాగా చీకటిగా ఉండటం వల్ల అక్కడ నివసించే జంతువులకు కాంతి లభించదు. సూర్యకాంతిలో అతి నీలోహిత కిరణాలు జీవులకు హానికలిస్తాయి. ఇది ఇంపార్టెంట్ అండి. మనకి సూర్యకాంతిలో ఉన్నటువంటి అతి నీలోహిత కిరణాలు అనేవి అనేక జీవరాశులకి హాని కలిగిస్తాయి. సో ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాలను నేను ఇక్కడ అండర్లైన్ చేస్తున్నానండి. ఇదంతా జస్ట్ ఏంటంటే మనం చదువుకుంటూ వెళ్ళటం ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. జస్ట్ థియరీ పర్పస్లోనే మనకి బిట్ అనేది ఎక్కడా లేదు. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి అల్ట్రావైలెట్ రేస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జీవరాశులకు హాని కలిగిస్తాయి. మనకు కనిపించేటటువంటి కాంతి వికిరణమును వర్ణపటం రేడియేషన్ స్పెక్ట్రమ్ అంటారండి. ఇంపార్టెంట్ అండి. మనకి కనిపించేటటువంటి కాంతిలో ఉండేటటువంటి కిరణాలు ఏవైతే ఉంటాయో వాటిని వర్ణపటము లేదా వికిరణ వర్ణపటం అంటారు. దీంట్లో మరి రంగులన్నీ కూడా సముద్రంలో ఉన్నటువంటి వివిధ లోతుల్లోకి అవి నివసించేటటువంటి సముద్ర మొక్కలకు అందుబాటులో ఉండవు. అంటే మనకి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కాంతి వర్ణపటం ఏదైతే ఉందో వికిరణ వర్ణపటం రేడియేషన్ స్పెక్ట్రమ్ దాంట్లో మనకి అన్ని రంగులు కూడా మనకి భూమి మీద పడతాయి. అంటే కానీ సముద్రంలోకి వెళ్ళేటప్పుడు అది అన్ని లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మనకి ఆ వికిరణంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి రంగులు కూడా లోపలికి వెళ్ళలేవు అవి. సో ఇప్పుడు మరి జీవరాశుల పైన కాంతి ప్రభావం ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ చూద్దామండి. కాంతి జీవరణ కారకం వల్ల దీనిపైన జీవులపైన ఎక్కువగా ప్రభావం చూపించింది. అంటే చర్మ వర్ణం కానివ్వండి లేకపోతే కదలికలు కానివ్వండి దృష్టి కానీ మొదలైనటువంటి జీవక్రియలపైన ఎక్కువ ప్రభావం చూపించింది. సో ఎట్లా ఉంటుంది ఏంటనేది చూద్దాం. ఇక్కడ చర్మ వర్ణం పైన కాంతి ప్రభావం ఇక్కడ ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయండి. అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి టాపిక్ అనేది జనరల్గా ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి బిట్లు అనేవి కంపల్సరీగా దీంట్లో వచ్చేటటువంటి బిట్స్ గ్యారంటీగా ఉన్నాయండి. సో కాబట్టి ఇది మొత్తం కూడా మనం జస్ట్ అవగాహన చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యమైనటువంటి అంశాలు మాత్రం కొంచెం జాగ్రత్తగా చదువుకుంటే మనం ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ మరి ముఖ్యమైనటువంటి బిట్లు ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ చర్మవర్ణం పైన కాంతి ప్రభావం చూడండి. చర్మ రంగు పైన కాంతి ప్రభావం అనేది ఉంటుంది. అంటే తక్కువ కాంతి తీవ్రత కలిగినటువంటి ప్రాంతాల్లో అంటే గుహల్లో ఉండేటటువంటి జంతువులకి మరి వాటి మీద సూర్యకాంతి అనేది తక్కువగా పడిద్ది. సో సూర్యకాంతి పడినప్పుడు వాటికి చర్మం ఒక రంగులో ఉంటుంది. సూర్యరశ్మి పడనటువంటి వాటికి స్కిన్ కలర్ అనేది ఒక రకంగా ఉంటుంది. సో అదే చెప్తున్నాడు ఇక్కడ. తక్కువ కాంతి తీవ్రత కలిగినటువంటి ప్రాంతాలు అంటే గుహల్లో ఉండేటటువంటి జీవులు ఏవైతే ఉంటాయో వాటి చర్మవర్ణం అనేది సూర్యకాంతికి గురయ్యేటటువంటి జీవుల చర్మవర్ణం కంటే తక్కువగా ఉంటుంది. మరి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే గుహల్లో నివసించేటటువంటి ఉభయచరం ప్రోటియస్ యాంగ్వినస్ ఇంపార్టెంట్ అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇట్లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. ప్రోటియస్ యాంగ్వినస్ అనేటటువంటి ఉభయచర జీవి ఇది మొత్తం ఇప్పుడు కూడా ఇవి గుడ్డి పురుగులు అని చెప్పి చెబుతుంటారు. ఇవన్నీ కూడా మనకి గుహల్లో నివసిస్తూ ఉంటాయి. సూర్యకాంతి పడదు. మరి అందుకని చెప్పేసి దీని యొక్క చర్మం అనేది వర్ణరహితంగా ఉంటుంది లేకపోతే లేత వర్ణంలో ఉంటుంది. సో మరి వీటిని తీసుకొచ్చి మనకి సన్లైట్కి ఎక్స్పోజ్ చేస్తే వాటి మధ్య చర్మం అనేది ఆ లైట్ కలర్ ఏదైతే ఉందో వర్ణరహితం లేకపోతే లేత వర్ణంలో ఉన్నటువంటి స్కిన్ కాస్త డార్క్ కలర్లోకి మారుతుంది. సో ఈ విధంగా అంటే ఏంటంటే
మనం ఏం చెప్పొచ్చు అంటే దీన్ని బట్టి చర్మవర్ణం అనేటటువంటి దానిపైన కాంతి ప్రభావం అనేది ఉంటుంది. కాంతి పడినప్పుడు చర్మం ఒక రకంగా ఉంటుంది, కాంతి పడకపోతే ఒక రకంగా ఉంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్ ప్రోటియస్. ఇక్కడ ఇంపార్టెంట్ అనేది ఈ బిట్ అంటే ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ చలన దిశ రేటు పైన కాంతి ప్రభావం. జంతువుల యొక్క చలన దిశ పైన కానివ్వండి, వాటి యొక్క చలనం జరిపేటటువంటి రేటు పైన కాంతి ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనేది ఇక్కడ ఉందండి. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి బిట్స్ ఉన్నాయి దీంట్లో, జాగ్రత్తగా మనం వీటిని చూసుకోవాలి. సో దీంట్లో మనం ఇక్కడ తీసుకున్నట్లయితే సో చూడండి, కాంతి మార్పుకు అనుకూలంగా జీవులు చూపించేటటువంటి చర్యలని కాంతి ప్రతిచర్యలు అని ఫోటో రెస్పాన్స్ అంటారు. అంటే జంతువుల మీద కాంతి పడినప్పుడు ఆ పడినటువంటి కాంతికి అవి ఏ విధంగా రెస్పాన్స్ అవుతున్నాయో దాన్నే మనం కాంతి ప్రతిచర్యలు అని చెప్పడం జరుగుతుంది, ఫోటో రెస్పాన్స్. జనరల్గా మనం చూస్తూనే ఉంటాం, బొద్దింకలు ఇంట్లో ఉంటాయి, వాటిలో లైటింగ్ పడినప్పుడు కొన్ని దూరంగా పోతూ ఉంటాయి. తర్వాత మరి కొన్ని పురుగులు వర్షాకాలంలో లైట్ వచ్చిన కాంతి ఉంటే ఆ కాంతి దగ్గరికి వచ్చి గుమిగూడుతూ ఉంటాయి. సో ఇట్లా ఒక్కొక్క రకమైనటువంటి జంతువు ఒక్కొక్క రకమైనటువంటి కాంతికి అవి రెస్పాండ్ అవుతూ ఉంటాయి. సో అట్లా జీవులు కాంతికి చూపించేటటువంటి ప్రతిచర్య ఏదైతే ఉందో దాన్ని ఫోటో రెస్పాన్స్ అని చెప్పి కాంతి ప్రతిచర్యలు అంటారు. అంటే మొక్కలు కూడా చూపిస్తూ ఉంటాయి, మనకు తెలుసు ఆల్రెడీ. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10th క్లాస్లో కూడా ఉంది ఇది. దాంట్లో ఫోటోట్రోపిజం అని చెప్పాము, దాంట్లో మరి మొక్కలు కాంతి దిశలో పెరుగుతుంటాయని చెప్పాము. సో కాబట్టి ఇక్కడ కాంతికి అనుకూలంగా ఒక మొక్క కావచ్చు, జంతువు కావచ్చు, అది చూపించేటటువంటి రెస్పాన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం కాంతి ప్రతిచర్యలు, ఫోటో రెస్పాన్స్ అని చెప్పడం జరుగుతుంది. కాంతికి చూపించేటటువంటి ప్రతిచర్య కాంతి ప్రతిచర్య. మరి చలన జీవుల్లో కాంతి ప్రతిచర్యల్లో 2 రకాలు ఉంటాయండి. కాంతి అనుచలనము ఫోటోటాక్సిస్, నెక్స్ట్ కాంతి అనుగమనము ఫోటోకైనసిస్. ఇంపార్టెంట్ అండి, ఇవి 2 కూడా కన్ఫ్యూజ్ కాకుండా దీనికి సంబంధించినటువంటి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, కాంతి అనుచలనము అంటే ఫోటోటాక్సిస్. ఫోటోటాక్సిస్ అంటే కాంతి మార్గానికి అనుకూలంగా కానీ లేకపోతే వ్యతిరేక దిశలో కానీ ఆ జీవులు చూపించేటటువంటి బిహేవియర్ ఏదైతే ఉందో దాన్నే మనం కాంతి అనుచలనం అని చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జంతువుల మీద కాంతి వేసినప్పుడు అవి కాంతికి అనుకూలంగా దాని దగ్గరకైనా రావచ్చు, లేకపోతే దూరంగా అయినా పోవచ్చు. అంటే పాజిటివ్గా రెస్పాన్స్ కావచ్చు, నెగిటివ్గానే రెస్పాన్స్ కావచ్చు. సో దాన్నే మనం ఏమంటున్నారంటే కాంతి అనుచలనం ఫోటోటాక్సిస్ అని చెప్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూగ్లినా ఉంది. యూగ్లినా కాంతి ఎక్కడుంటే అక్కడికి వచ్చింది నీళ్లలోకి, అంటే ఏంటి, అది పాజిటివ్ ఫోటోటాక్సిస్. మరి నెక్స్ట్ బొద్దింకలు తీసుకున్నట్లయితే బొద్దింకలు ఎప్పుడైతే మనం లైట్ వేస్తామో లైట్కి దూరంగా పోతాయి. సో అదేంటి, నెగిటివ్ ఫోటోటాక్సిస్. సో కాబట్టి ఇక్కడ మనకి బిట్ ఏ విధంగా అడుగుతాడంటే చూడండి, మనకి జీవులు కాంతి మార్గానికి అనుకూలంగా లేదా వ్యతిరేక దిశలో చూపించేటటువంటి చలనాన్ని, దిగ్విన్యాసం అంటే ఇక్కడ ఓరియంటేషన్ అంటారు, మూమెంట్ అంటారు, దాన్ని ఫోటోటాక్సిస్ అని చెప్తారు. తర్వాత ఈ బిట్ అడుగుతాడు. తర్వాత ధనాత్మక అనుక్రియ పాజిటివ్ ఫోటోటాక్సిస్కి ఉదాహరణ గుర్తించండి అని అడుగుతాడు యూగ్లినా. నెక్స్ట్ నెగిటివ్ ఫోటోటాక్సిస్ రుణాత్మక కాంతి అనుచలనం. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే బొద్దింకలు. సో ఇది మనకి బిట్, దీని నుంచి కూడా ఖచ్చితంగా బిట్ అడగడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ కాంతి అనుగమనం. కాంతి అనుగమనం అంటే చూడండి, ఫోటోకైనసిస్ అంటారు దీన్ని ఫోటోకైనసిస్. ఫోటోకైనసిస్ అంటే ఏంటి చూద్దాం. జీవులు నిర్దిష్ట చలనం మీద కాంతి కలగజేసేటటువంటి ప్రభావాన్ని కాంతి అనుగమనం అంటారు. అంటే చలనం యొక్క వేగం అన్నట్లు చెప్పొచ్చు. అంటే కాంతి తీవ్రత ఉంటే వాటి యొక్క వేగం అనేది మారుతూ ఉంటుంది. సో అది అంటే ఇక్కడ ఏంటి అంటే కాంతి అనుచలనం అంటే కాంతికి దగ్గరకు పోతున్నాయా దూరంగా పోతున్నాయా అనేది కాంతి అనుచలనం. సో ఇది ఇక్కడ కాంతి అనుగమనం అంటే కాంతి పడినప్పుడు అవి ఎంత వేగంతో అవి చలనం జరుగుతున్నాయి అనేది కాంతి అనుగమనం. ఇది దీనికి సంబంధించిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి జీవులు నిర్దిష్ట చలనం మీద కాంతి కలగజేసేటటువంటి ప్రభావాన్ని కాంతి అనుగమనం అని చెబుతారు. ఉదాహరణకి మసల్ పీతల మీద అయినటువంటి పినోథిరిస్ మ్యాక్యులేటస్, దీని యొక్క డింబకాలకి కాంతి తీవ్రత వాటి యొక్క చలన వేగాన్ని ప్రభావితం చేస్తుంది. అంటే ఎక్కువ తీవ్రత కలిగినటువంటి కాంతిని పంపించినప్పుడు వాటి యొక్క చలన వేగం ఎక్కువగా ఉంటుంది. తక్కువ తీవ్రత ఉన్నటువంటి కాంతిని పంపించినప్పుడు వాటి యొక్క చలన వేగం అనేది తక్కువగా ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిందని గుర్తుపెట్టుకోండి. కాంతి అనుగమనం అంటే
కాంతి యొక్క తీవ్రతను బట్టి దాని యొక్క వేగం అనేది మారిద్ది. ఇక్కడ కాంతి అనుచలనం అంటే కాంతికి దగ్గరగా రావటం కానీ కాంతికి దూరంగా పోవటం కానీ మనకి కాంతి అనుచలనం కిందకు వస్తుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి అండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఫినోథిరిస్ మ్యాక్యులేటస్ డింబకాలపై కాంతి పడినప్పుడు వాటి యొక్క చలన వేగం అనేది మారుతుంది. ఇది ఏ రకమైనటువంటి చలనం అని అడుగుతాడు. కాంతి అనుచలనము, కాంతి అనుగమనము. సో దీంట్లో పై రెండు ఏవి కావంటాడు, కాంతి అనుగమనము. ఇది నెక్స్ట్ కాంతి అనువర్తనం. సో ఇక్కడ చూడండి మనకి కాంతి అనువర్తనం తీసుకున్నట్టయితే ఫోటోట్రోపిజం. ఇది మనకి 10th క్లాస్లో ఉంటుందండి. 10th క్లాస్ బయాలజీలో మనకి ఫోటోట్రోపిజం ఉంది. సో దాంట్లో మనకి ఏంటంటే చలనరహిత మొక్కలు ఏవైతే ఉంటాయో మొక్కలు కాంతికి చూపించేటటువంటి ఓరియంటేషన్, దిగ్విన్యాసం ఏదైతే ఉందో దాన్ని కాంతి అనువర్తనం అంటారు. అంటే మొక్కలు కాంతి దిశలో పెరగడాన్ని మన కాంతి అనువర్తనం అంటారు. జనరల్గా మనకి షూట్, మొక్కల్లో ఉన్నటువంటి కాండం ఏదైతే ఉందో కాండం కాంతికి అనుకూలంగా పెరుగుతూ ఉంటుంది. సో దాన్ని కాంతి అనువర్తనం అంటారు, ఫోటోట్రోపిజం అంటారు. ఉదాహరణకి ఎదుగుతున్నటువంటి మొక్కలు కాంతి దిశలో పెరుగుతున్నట్లయితే దాన్ని మనం కాంతి అనువర్తనం అంటారు. ఆ దిశలో వంగుతూ ఉంటాయి. సో దీని మీద బిట్టెట్ కూడా అడగచ్చు. మొక్క భాగాలకు కాంతి సోకినప్పుడు కాంతి దిశలో మొక్క వంగటం అనేది ఏ రకమైనటువంటి అనుచలనం, ఏ రకమైనటువంటి చలనం అని చెప్పవచ్చు. కాంతి అనువర్తనం, ఫోటోట్రోపిజం. మరి దృష్టి పైన తర్వాత ప్రవర్తన పైన కాంతి ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేటటువంటిది ఇక్కడ మనం చూద్దామండి. దృష్టి పైన తర్వాత ప్రవర్తన పైన కాంతి ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తుంది అనేది ఇక్కడ మనం చూద్దాం. దీంట్లో మనకి దృష్టికి, ఆహార సేకరణకి, ఆత్మరక్షణకి, లైంగికోత్పత్తికి, సహచర జీవిని గుర్తించడానికి, ఎన్నుకోవడానికి కాంతి అనేది చాలా అవసరం. సో మరి కాంతి ఉంటేనే చూడండి, జంతువులు ఏవైనా సరే కాంతి ఉంటేనే అవి లైంగిక సంగమం జరిపేటటువంటి జీవిని గుర్తించగలుగుతుంది. అది ఆత్మరక్షణ కోసం ఉపయోగించగలుగుతుంది. చీకట్లో మరి ఆత్మరక్షణ అనేది జరగదు. సో కాంతి ఉంటేనే ఒక శత్రుజీవి నుంచి ఆత్మరక్షణ కోసం అది ఉపయోగించుకోగలిగింది. నెక్స్ట్ ఆహార సేకరణ జరగాలంటే ఖచ్చితంగా కాంతి కావాలి. తర్వాత చూడాలన్నా కానీ మనకి వాటికి విజన్ కోసం కూడా ప్రాపర్ విజన్ ఉండాలంటే లైటింగ్ అనేది ఉండాలి. సో కాబట్టి ఈ కాంతి అనేది చాలా అవసరం. ఇక్కడ మనకి తర్వాత మరి కాంతి జీవుల యొక్క ప్రవర్తన పైన ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పాం. ఎట్లాగంటే కొన్ని జంతువులు పగటి సమయంలో చాలా చురుకుగా ఉంటాయి. వీటిని దివాచర జీవులు అంటారు, డయర్నల్ యానిమల్స్. తర్వాత వీటికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే పక్షులు, సరీసృపాలు, క్షీరదాలు. సో ఇవన్నీ కూడా మనకి రాత్రి సమయంలో చురుకుగా ఉంటాయి. వీటిని నిశాచర జంతువులు అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి, వానపాములు, బొద్దింకలు. వీటిని నాక్టర్నల్ యానిమల్స్ అంటారు. సో ఇక్కడ మనకి బిట్టు ఏమైనా అడుగుతాడంటే చూడండి, కొన్ని జంతువులు పగటి సమయంలో చురుకుగా ఉండి రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకునేటటువంటి జంతువులు. సో వాటిని ఏమంటారు అంటారు, డయర్నల్ యానిమల్స్, లేకపోతే దివాచర జంతువులు అంటారు. దివాచర జంతువులకి ఎగ్జాంపుల్ అడుగుతాడండి, పక్షులు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే దివాచర జీవులు, డయర్నల్ యానిమల్స్. ఇవి డే టైం మొత్తం కూడా బాగా యాక్టివ్గా ఉంటాయి, నైట్ టైం మాత్రం రెస్ట్ తీసుకుంటాయి. నెక్స్ట్ మిగిలినటువంటి జంతువులు తీసుకున్నట్లయితే ఇవి రాత్రి సమయంలో బాగా చురుకుగా ఉంటాయి, నైట్ యాక్టివ్గా ఉంటాయి, డే టైం మొత్తం కూడా అవి రెస్ట్ తీసుకుంటాయి. సో వీటిని నిశాచర జంతువులు, నాక్టర్నల్ యానిమల్స్ అంటారు. వానపాములు, బొద్దింకలు, ఇంకా కీటకాలు. సో ఇవన్నీ కూడా మనకి నాక్టర్నల్ యానిమల్సే. సో ఇవండి, వీటి మీద బిట్లు కూడా ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ మరి జీవక్రియలపైన కాంతి ఏ విధంగా ప్రభావితాన్ని చూపించద్ది అనేది ఇక్కడ చూద్దామండి. జీవక్రియలపైన కాంతి ప్రభావం తీసుకున్నట్లయితే మెటబాలిక్ యాక్టివిటీస్ మీద లైట్ ఎఫెక్ట్ అనేది తీసుకున్నట్లయితే కాంతి తీవ్రత జీవుల్లో మెటబాలిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రేటునే ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. కాంతి తీవ్రత తక్కువగా ఉంటే జీవక్రియల రేటు తక్కువగా ఉంటుంది, కాంతి తీవ్రత ఎక్కువగా ఉంటే మెటబాలిక్ యాక్టివిటీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఎట్లయినా అడగవచ్చు. కాంతి తీవ్రత జీవులపైన కాంతి తీవ్రత ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి దాని మీద కూడా జనరల్గా బిట్ అడగవచ్చు. జీవులపైన కాంతి ప్రభావాన్ని గుర్తికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అని అడగవచ్చు. కాంతి తీవ్రత తక్కువగా ఉంటే జీవక్రియ రేటు తక్కువగా ఉంటుంది, కాంతి తీవ్రత ఎక్కువగా ఉంటే, ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఎక్కువగా ఉంటే అక్కడ మెటబాలిక్ యాక్టివిటీస్, జీవక్రియ రేట్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో వీటిని మనకి రివర్స్ చేసి కూడా ఇవ్వచ్చు. కాంతి తీవ్రత ఎక్కువగా ఉంటే జీవక్రియ రేటు
ఎక్కువగా ఉంటుంది. కాంతి తీవ్రత ఎక్కువగా ఉంటే జీవక్రియ రేటు తక్కువగా ఉంటుంది. కాంతి తీవ్రత తక్కువగా ఉంటే జీవక్రియ రేటు ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లా మనకి కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇట్లాంటి బిట్లు కూడా అడుగుతున్నాడు. కాబట్టి దీనికి సంబంధించినటువంటిది మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. తక్కువ కాంతి తీవ్రత ఉంటే జీవక్రియ రేటు తక్కువగా ఉంటుంది. మెటబాలిక్ యాక్టివిటీ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ కాంతి తీవ్రత ఎక్కువ ఉంటే మెటబాలిక్ యాక్టివిటీస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ జీవలయాలపైన కాంతి ప్రభావం. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి ఇది ముఖ్యమైనటువంటి బిట్ ఉంటుంది దీంట్లో. మరి జీవలయాలు అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఒక టైం డ్యూరేషన్ తీసుకొని మళ్ళీ కొన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ జంతువుల్లో కొన్ని ప్రవర్తనలు అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. సో వాటిని ఏమంటారంటే జీవలయాలు అంటారు. అంటే ఒక 24 hours టైం డ్యూరేషన్ కావచ్చు, లేకపోతే ఒక సంవత్సరం కావచ్చు, ఒక నెల కావచ్చు, కొంత ఒక పర్టికులర్ డ్యూరేషన్ ఆఫ్ టైం గ్యాప్ తోటి లివింగ్ యానిమల్స్లో కొన్ని రకాలైనటువంటి ప్రవర్తనలు అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. వాటిని జీవలయాలు, బయలాజికల్ రిథమ్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఒకే పద్ధతిలో పునరావృతమయ్యేటటువంటి ప్రక్రియను ఏమని పిలుస్తారంటే లయ అంటారు. ఇంపార్టెంట్ అండి, డైరెక్ట్గా ఇట్లా కూడా అడగచ్చు. ఒకే పద్ధతిలో పునరావృతమయ్యేటటువంటి ప్రక్రియను ఏమని పిలుస్తారు? లయలు, బయలాజికల్ రిథమ్స్, జీవలయలు అని అంటారు. మరి జీవుల్లో నెలకొని ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రవర్తన చర్యలు క్రమవిరామంతో పునరావృతం అయితే వాటిని జీవలయాలు అని చెప్పి చెప్తాం. అంటే చెప్పామన్నప్పుడు జీవుల్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి బిహేవియరల్ యాక్టివిటీస్ అనేవి ఒక నిర్దిష్టమైనటువంటి గ్యాప్ తోటి అవి రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే 24 hours కావచ్చు, కొన్నిట్లో 1 year గ్యాప్ కావచ్చు, 1 month గ్యాప్ కావచ్చు. అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైనటువంటి టైం డ్యూరేషన్ తోటి ఆ బిహేవియర్ అనేవి రిపీట్ అవుతుంటాయి. వాటిని బయోలాజికల్ రిథమ్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది కూడా అడగవచ్చు వీటి. నెక్స్ట్ 24 hours డ్యూరేషన్ తోటి జరిగేటటువంటి ఇలాంటి ప్రవర్తన చర్యలు ఏమంటారంటే సర్కేడియన్ లయలు అంటారండి. ఇంపార్టెంట్ ఇది. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. మనం ఇక్కడ ఓన్లీ ముఖ్యమైనటువంటి అంశాలని ఇంపార్టెంట్ అనుకున్నటువంటి వాటిని ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాము. సో కాబట్టి 24 గంటల కాలచక్రంలో బిట్ ఎట్ట అడుగుతాడు. 24 hours టైం డ్యూరేషన్తో ఏర్పడేటటువంటి లయల్ని సర్కేడియన్ లయలు అని చెప్పడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం నిద్రపోతూ ఉంటాం. ఎవ్రీ 24 hours మనం ఆ యాక్టివిటీ అనేది మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. సో అట్లా దాన్ని ఏమంటారంటే సర్కేడియన్ లయలు అని చెప్పడం జరుగుతుంది. 24 గంటల కాలచక్రంలో ఏర్పడేటటువంటి లయలను ఏమని పిలుస్తారంటారు? సర్కేడియన్ రిథమ్స్ లేదా సర్కేడియన్ లయలు అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ 1 సంవత్సరం డ్యూరేషన్ తోటి కొన్ని యానిమల్స్లో కానీ మనకి ఇట్లాంటి ప్రవర్తనలు కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని ఏమంటారంటే సాంవత్సరిక లయలు లేదా వార్షిక లయలు అని చెప్తారు. 1 సంవత్సరం గ్యాప్ తోటి ఎట్లాంటి బిహేవియర్స్ రిపీట్ అయినట్టయితే వాటిని వార్షిక లయలు అని చెప్పడం జరుగుతుంది. యాన్యువల్ రిథమ్స్ వార్షిక లయలు అని చెప్తారు. సో వీటి మీద బిట్లు గుర్తుపెట్టుకోండి. సర్కేడియన్ లయలు అనేవి 24 hours డ్యూరేషన్ తోటి రిపీట్ అయ్యేటటువంటి బిహేవియరల్ చేంజెస్. నెక్స్ట్ వార్షిక లయలు అంటే 1 సంవత్సరం డ్యూరేషన్ తోటి జంతువులు ప్రవర్తించేటటువంటి ఆ బిహేవియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వార్షిక లయలు, యాన్యువల్ రిథమ్స్ అని చెప్పి పిలుస్తారు. మరి సజీవుల్లో కలగ కాల సూచికలు ఏవైతే ఉన్నాయో బయలాజికల్ క్లాక్స్ అంటారు కదా. సో అధీనంలో వార్షిక లయలు ప్రదర్శితమై ఉంటాయి. మరి ఇప్పుడు ఈ వార్షిక లయలు అనేటటువంటివి ఎట్లా పనిచేస్తుంటాయి అంటే ఇప్పుడు చెప్పాం మనం, 1 సంవత్సరానికి ఒకసారి జరిగేటటువంటి జంతువులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని పక్షులు వలసపోతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో కొన్ని పక్షులు వలస వెళ్తూ ఉంటాయి. మనకి ఇక్కడ వేరే కంట్రీస్ నుంచి కొన్ని పక్షులు అనేవి వలస వస్తూ ఉంటాయి. మరి అట్లా వలస వచ్చేటటువంటి పక్షులు కరెక్ట్గా వాటికి ఆ టైం ప్రకారం అవి రావటం జరుగుతుంది. మరి దానికి కారణం ఏంటంటే వాటి బాడీలో ఇంటర్నల్గా ఉన్నటువంటి బయలాజికల్ క్లాక్స్ అనేటటువంటివి ఉంటాయంటే జీవ గడియారాలు అంటారు. సో అలాంటి జీవ గడియారాలు ఏవైతే ఉన్నాయో అలాంటి బయలాజికల్ క్లాక్స్ వాటితోటే మనం ఇక్కడ ఎలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా కరెక్ట్ టైం టు టైం చేస్తూ ఉంటాం. సో మరి అలాంటి బయలాజికల్ క్లాక్స్ డిస్టర్బ్ అయినట్లయితే మనకి ఏమవుతుందంటే మన యొక్క బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 24 hours ఒకసారి మనం నిద్రపోతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ మనం 10కి అట్లా పడుకుంటున్నాం, నైట్ టైం పడుకుంటున్నాం. కానీ ఇక్కడ నుంచి మనం అమెరికా పోయినప్పుడు మరి అమెరికాలో మనకి అక్కడ ఉన్నటువంటి డ్యూరేషన్ మనకి రివర్స్గా ఉంటుంది. సో కాబట్టి మరి అక్కడికి వెళితే మనకి నిద్ర పట్టదు.
మనకి వాళ్ళకి నైట్ టైం ఏదైతే ఉందో అప్పుడు మనకి నిద్ర పట్టదు, వాళ్ళకి డే టైం ఏదైతే ఉందో మనకు అప్పుడు మన నిద్ర పట్టిద్ది. సో మరి దానికి కారణం ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి బయలాజికల్ క్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనం ఈ 24 hours ఉన్నటువంటి ఆ సైకిల్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అయ్యింది అక్కడ. సో దానికి అడ్జస్ట్ అవ్వాలంటే కొంత టైం పట్టిద్ది అక్కడ. సో కాబట్టి మరి అట్లా అమెరికా లాంటి దేశాలు పోయినప్పుడు కొన్ని రోజులు కొన్ని నెలల తర్వాత మనం అక్కడ ఉన్నటువంటి టైంకి అడ్జస్ట్ అవుతూ ఉంటాం. సో ఇవన్నీ ఏంటంటే బయలాజికల్ క్లాక్స్ వల్ల మనకు అట్లా జరుగుతూ ఉంటాయి. సో ఇదంతా ఏంటంటే జస్ట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనకి అదంతా ఏమి అడగడం, జస్ట్ ఒక బిట్ మాత్రమే ఇక్కడ దీని మీద అడగడానికి అవకాశం ఉంటుంది. వార్షిక లయాలంటే ఒక సంవత్సరం డ్యూరేషన్ తోటి జరిగేటటువంటి బిహేవియర్స్ ఏవైతే ఉన్నాయో ప్రవర్తనలు, వాటిని మన వార్షిక లయాలు అంటున్నారు. 24 గంటల కాల వ్యవధిలో ఏర్పడేటటువంటి ఆ ప్రవర్తనల్ని సర్కేడియన్ లయాలు అంటారు. నెక్స్ట్ జంతువులపైన కాంతి వ్యవధి యొక్క ప్రభావం చెప్పాం మనం. కాంతి వ్యవధి అనేది జంతువులపైన ప్రభావాన్ని చూపిస్తుంటుంది. అంటే ఒక జంతువు పైన కాంతి ఎంత టైం పడితే దాని యొక్క బిహేవియర్ ఎట్లా ఉంటుంది అనేది కూడా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ చూడండి, మరి జంతువులపైన కాంతి ప్రభావం అంటే వ్యవధి, ఎక్కువ కాంతి పడితే ఒక రకమైనటువంటి ప్రవర్తన ఉంటుంది, తక్కువ డ్యూరేషన్ ఆఫ్ లైట్ పడితే ఒక రకమైనటువంటి ఎఫెక్ట్ ఉంటుంది. చూడండి, ఒక రోజులో లభించే కాంతి కాలాన్ని కాంతి వ్యవధి అంటారండి. ఇంపార్టెంట్, ఫోటో పీరియడ్ అంటారు. డైరెక్ట్గా బిట్టెట్టే అడుగుతాడు. ఒక రోజులో లభించేటటువంటి కాంతిని ఏమంటారంటే కాంతి వ్యవధి అని పిలవటం జరుగుతుంది, ఫోటో పీరియడ్. కాంతి వ్యవధికి అనుకూలంగా జీవులు చూపించేటటువంటి ప్రతిస్పందనను ఏవైతే ఉన్నాయో కాంతి కాల అవధి, ఫోటో పీరియాడిజం అంటారు. ఒక రోజులో అందుబాటులో ఉండేటటువంటి లభించే కాంతిని కాంతి వ్యవధి అన్నారు, ఫోటో పీరియడ్ అంటున్నారు. ఈ ఫోటో పీరియడ్కి జంతువు చూపించేటటువంటి ప్రవర్తనని ప్రతిస్పందన ఏదైతే ఉందో దాన్ని ఫోటో పీరియాడిజం అంటున్నారు. ఫోటో పీరియడ్కి ఫోటో పీరియాడిజం. కాంతి వ్యవధి, అందుబాటులో ఉండే కాంతి వ్యవధి. ఆ కాంతి వ్యవధికి ఆ జంతువు ఎలాంటి ప్రతిస్పందన చూపించింది అనేది కాంతి కాలావధి. మరి ఈ డ్యూరేషన్ బట్టే ఆ జంతువుకి ఒక అందుబాటులో ఉండేటటువంటి కాంతిని డ్యూరేషన్ బట్టి వాటిలో మార్పులు అనేవి కనిపిస్తుంటాయి. అంటే ప్రత్యుత్పత్తి కానివ్వండి, అవి మొక్కలు తీసుకుంటే అవి పుష్పాలు వచ్చేటటువంటి టైం కానివ్వండి, లేకపోతే పక్షులు వలసలు కానివ్వండి, ఇవన్నీ కూడా వాటికి ఒక రోజులో అందుబాటులో ఉండేటటువంటి కాంతిని బట్టి అవి వాటి యొక్క ప్రతిస్పందన అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి, వేసవి కాలంలో డే టైం అనేది ఎక్కువగా ఉంటుంది, అదే శీతాకాలంలో మనకి డే టైం అనేది తక్కువ ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం ఆల్రెడీ 8th క్లాస్లో ఉన్నాం. 8th క్లాస్లో నేర్చుకున్నాం ఏంటి అంటే మనకి గోధుమలో గింజలు ఎక్కువగా తయారవ్వాలి అంటే కాంతి ఎక్కువగా అందుబాటులో ఉండాలని చెప్పినాం. లాంగ్ డ్యూరేషన్ డే ప్లాంట్స్ అని చెప్పాము, అక్కడ 8th క్లాస్లో ఉంటుంది. సూర్యకాంతి ఎక్కువగా మనకి ఎండాకాలం అంటే మనకి రబీ సీజన్లో ఎక్కువగా అందుబాటులో ఉంటుంది కాబట్టి డే టైంలో, ఆ టైంలో ఎక్కువ పువ్వులు బాగా పోస్తాయని చెప్పాం. అంటే పువ్వులు పూయటం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే డిపెండింగ్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అని చెప్పిన, కాంతి యొక్క వ్యవధిని బట్టి ఉంటుందని చెప్పాం. సో అట్లా కాబట్టి ఒక జంతువు ప్రత్యుత్పత్తి జరుపుకోవాలన్నా, అది ఒక మొక్క పువ్వులు పూయాలన్నా, లేకపోతే పక్షులు వలస పోవాలన్నా, అది కాంతి కాల వ్యవధిని బట్టి అవి ఆ బిహేవియర్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. ఇక్కడ చెప్పిన మనం పక్షులు వలస రావడం, లేకపోతే ఆకులు రాలటం, సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కాంతి అందుబాటులో ఉన్నటువంటి కాంతి వ్యవధిని బట్టి జరుగుతుంటాయి. సో దీన్ని సందిగ్ధ కాంతి కాలము, క్రిటికల్ ఫోటో పీరియడ్ అని పిలవటం జరుగుతుంది. అంటే వివిధ ఋతువుల్లో జంతువులు వృక్షాల్లో కలిగేటటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పక్షి వలస పోవాలన్నా, ఆకులు రాలాలన్నా, లేకపోతే ఒక పువ్వులు పూయాలన్నా, వాటికి కావలసినటువంటి ఎంత రేంజ్లో ఉన్నటువంటి కాంతి అవసరం ఉంటుందో ఆ కాంతి వ్యవధిని సందిగ్ధ కాంతి కాలం అంటారు, క్రిటికల్ ఫోటో పీరియడ్ అంటారు. సో ఇది మనకి ఇట్లా కూడా డైరెక్ట్ బిట్ అడుగుతాడు. మొక్కలు జంతువుల్లో కలిగేటటువంటి ప్రవర్తనలను ప్రేరేపించడానికి అవసరమైనటువంటి కాంతి వ్యవధి, అంటే ఎంత డ్యూరేషన్లో కాంతి ఉంటే మొక్కలు కానీ జంతువులు కానీ ఆ ప్రవర్తనని ప్రదర్శించగలుగుతాయో ఆ డ్యూరేషన్ ఏమంటారంటే సందిగ్ధ కాంతి కాలం అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పక్షి వలస అని చెప్పాం, ఇక్కడ సైబీరియా నుంచి పక్షులు వలస వస్తాయని చెప్పాం. మరి ఆ సైబీరియా నుంచి వలస వచ్చేటటువంటి పక్షులు ఏవైతే ఉన్నాయో వాటికి అందుబాటులో ఉన్నటువంటి కాంతి కాల వ్యవధిని బట్టి అవి ఇక్కడికి రావడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే కాంతి కాల వ్యవధి మారిపోతూ ఉంటుందో అక్కడ మరి శీతాకాలంగా ఉన్నప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వలస రావడం జరుగుతుంది.
సో అంటే అక్కడ అందుబాటులో కాంతి ఎప్పుడైతే డ్యూరేషన్ తగ్గిందో ఆ డ్యూరేషన్ తగ్గినప్పుడు ఆ కాంతి కాల వ్యవధి అనేది ఆ పక్షిని ప్రేరేపించింది ఆ ప్రవర్తనకి. అందుకని ఆ పక్షి అక్కడ నుంచి ఇక్కడ వలస వస్తుంది. లేకపోతే ఒక ఆకు రాలిపోతూ ఉంటుంది. మనకి చూడండి ఇప్పుడు ఈ సీజన్లో మనకి ఆకులు రాలిపోతూ ఉంటాయి ఫిబ్రవరి స్టార్టింగ్లో. అట్లా ఆకు రాలిపోవడానికి ప్రేరేపించేటటువంటి మ్యాక్సిమం డ్యూరేషన్ ఏదైతే ఉందో కాంతి కాల వ్యవధి, దాన్ని బట్టి అక్కడ ఆకు రాలిపోవడం జరుగుతుంది. సో ఇట్లా మొక్కలు కానీ జంతువుల్లో కానీ ఏదైనా ఒక సంఘటన జరగాలి అంటే ఆ సంఘటన జరగడానికి ప్రేరేపించడానికి అవసరమైనటువంటి కాంతి వ్యవధి, ఆ డ్యూరేషన్ ఆఫ్ లైట్ ఏదైతే ఉందో దాన్ని సందిగ్ధ కాంతి కాలము, క్రిటికల్ ఫోటో పీరియడ్ అంటారు. సో ఇది మనకి డైరెక్ట్గా ఎట్లా బిట్ అడుగుతాడండి. నెక్స్ట్ మరి అన్ని జంతువుల్లో అన్ని జాతుల జీవుల్లో సందిగ్ధ కాంతి కాలం అనేది ఒకే రకంగా ఉండదని చెప్పిన మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పక్షులు ఉన్నాయి. పక్షులు వలసపోవాలంటే దానికి కావాల్సినటువంటి కాంతి వ్యవధి ఒక రకంగా ఉండవచ్చు. లేకపోతే ఇంకొక మొక్కలు పువ్వులు పూయాలంటే వాటికి కావాల్సినటువంటి కాంతి వ్యవధి ఇంకో రకంగా ఉండవచ్చు. కాబట్టి అన్ని జంతువుల్లో కూడా వాటికి కావాల్సినటువంటి ఒక ప్రవర్తన అది చూపించాలి అంటే దానికి కావాల్సినటువంటి సందిగ్ధ కాంతి కాలం అనేది సేమ్ ఉండాల్సిన అవసరం లేదు, డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి జాతుల మధ్యనే కాకుండా వివిధ అక్షాంశాల్లో నివసించేటటువంటి ఒకే జాతి జీవుల మధ్య కూడా సందిగ్ధ కాలం అనేది వేరువేరుగా ఉంటుంది. ఇప్పుడు ఒకే జాతికి చెందినటువంటి జీవులు మనం ఇక్కడ చెప్పాము, మనం అక్షాంశాలు అని చెప్పిన అక్షాంశాలు వివిధ రకాలైనటువంటి అక్షాంశాల్లో ఒకే జాతికి చెందినటువంటి జీవులు ఉన్నప్పటికీ కూడా అవి చూడండి మరి అక్షాంశాలు ఒక అక్షాంశం నుంచి ఇంకొక అక్షాంశానికి పోతూ ఉంటే కాంతి అనేది మారుతూ ఉంటుంది, అందుబాటులో ఉండేటటువంటి డ్యూరేషన్ ఆఫ్ లైట్ అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి దాంట్లో ఆ ప్రవర్తన కూడా మారిపోతూ ఉంటుంది. సో కాబట్టి సందిగ్ధ కాంతి కాలం కూడా వేరువేరుగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ శీతాకాలం రాగానే సైబీరియా కొంగలో ఉన్నటువంటి ఆ కొంగలు రోజువారీ లభించేటటువంటి కాంతి సమయం తగ్గిపోయింది. అప్పుడు తగ్గినప్పుడు వెంటనే మరి ఆ పక్షులు ఏం చేస్తాయి, ఆహారం కోసం కానీ ప్రత్యుత్పత్తి నిర్వహణ కోసం కానీ మరి భారతదేశంలో ఉన్నటువంటి కొల్లేరు సరస్సుకి ఇట్లా అవి వలసకి రావటం జరుగుతుంది. కాబట్టి శీతాకాలం రాగానే సైబీరియాలో రోజులో లభించే కాంతి సమయం ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్గా వాటికి అర్థమైపోతూ ఉంటుంది. సో వెంటనే ఏం చేస్తాయంటే అవి ఆ క్రిటికల్ ఫోటో పీరియడ్ అనేది దాని ఎఫెక్ట్ వలన అవి వలస రావటం జరుగుతుంది. సో ఇక్కడ అడుగుతాడు మనకి సందిగ్ధ కాంతి కాలానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే పక్షులు వలస రావటము, ప్రత్యుత్పత్తిని జరుపుకోవటం, ఇవన్నీ కూడా దాని కిందకి వస్తాయి. మరి ఎండాకాలం తిరిగి మళ్ళీ స్వదేశమైనటువంటి సైబీరియాకి చేరుకోవటం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇక్కడ మనకి కోళ్ళ పరిశ్రమలో పిల్లలను రోజులో ఎక్కువ సమయం కాంతిని సోకించడం వల్ల అవి ఉత్తేజితమై త్వరితంగా పరిపక్వ దశకు వస్తూ ఉంటాయి, గుడ్లు పొదగటం జరిగింది. సో ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం. అంటే కోళ్ళ పరిశ్రమలో వాళ్ళు చూడండి ఎక్కువగా లైట్లు అనేవి ఎక్కువ లైటింగ్ పెడుతూ ఉంటారు. వాళ్ళు లైటింగ్కి అవి తొందరగా యాక్టివేట్ అయిపోయి ఏంటంటే మెచ్యూరిటీ తొందరగా వస్తుంది, పరిపక్వ దశకు రావడం, గుడ్లు తొందరగా పొదగడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది కూడా ఏంటంటే కాంతి సందిగ్ధ కాంతి కాలం, క్రిటికల్ ఫోటో పీరియడ్గా చెప్పొచ్చు. నెక్స్ట్ జీవ సందీప్తి, ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. ఖచ్చితంగా వీటి మీద ఎక్కువ బిట్లు గతంలో కూడా అడిగాడు. సో చూడండి మరి కొన్ని జంతువులు కాంతిని ఉత్పత్తి చేయడాన్ని జీవ సందీప్తి అంటారు. మనకి జంతురాజ్యంలో చాలా రకాలైనటువంటి జంతువులు వాటి బాడీ నుంచి లైట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి, ఎమిటింగ్ ఆఫ్ లైట్. సో ఆ ఎమిటింగ్ ఆఫ్ లైట్ని ఏమంటారంటే ఎమిషన్ ఆఫ్ లైట్ని బయోల్యూమినిసెన్స్ అని చెప్తారు, జీవ సందీప్తి అని పిలవటం జరుగుతుంది. మరి ఈ జంతువుల నుంచి వచ్చేటటువంటి కాంతిలో పరారుణ కిరణాలు ఉండవండి, ఇంపార్టెంట్ ఇది బిట్. జీవ సందీప్తిని ప్రదర్శించే జంతువుల యొక్క కాంతిలో ఏ కిరణాలు ఉండవు అని అడుగుతాడు, పరారుణ కిరణాలు ఉండవు. సో అందుకే దీని ఏమంటారంటే శీతల కాంతి, కోల్డ్ లైట్ అంటారండి. ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే దాంట్లో ఎలాంటి వేడి అనేది ఉండదు దానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మూన్ లైట్లో మనం కూర్చున్నప్పుడు చంద్రుని కాంతిలో ఉన్నప్పుడు మనకి కాంతి వచ్చింది, కానీ మనకి ఆ కాంతిలో ఎలాంటి వేడి అనేది ఉండదు. సో ఇక్కడ శీతల కాంతి, ఇక్కడ కూడా మనకి ఏంటి అంటే దీని నుంచి లైటింగ్ వచ్చింది కానీ దానివల్ల ఎలాంటి వేడి అనేది ఉండదు, శీతల కాంతి అంటారు. ఎగ్జాంపుల్స్ అండి ఇవి: జెల్లీ చేపలు, నిడేరియా సంబంధించింది, కేటాప్టెరస్ అనిలేడా, మినుగురు పురుగులు, ఆర్ద్రోపోడా, స్క్విడ్, మొలస్కా, పైరోజోమా, ప్రాథమిక సకశేరుకాలు అంటే ప్రోటోకార్డేటాకు సంబంధించినటువంటి, యూరోకార్డేటా. సో ఇవి తర్వాత కొన్ని చేపలు. సో ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ ఎగ్జాంపుల్ అడుగుతాడు, ఈ క్రింది వాటిలో జీవ సందీప్తిని బయోల్యూమినిసెన్స్ని ప్రదర్శించే జంతువు ఏది అని అడుగుతాడు.
జెల్లీ చేపలు, నిడేరియన్, కేటాప్టెరస్, మినుగురు పురుగులు, ఆర్థ్రోపోడ్స్, స్క్విడ్స్, పైరోజోమా. సో ఇవి చీకట్ల ఆవాసాల్లో ఉన్నటువంటి జంతువులు మరి ఇది దేనికోసం ఉపయోగిస్తాయి అనేది ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఈ బయోల్యూమినెసెన్స్ లేదా జీవ సందీప్తి వలన ఉపయోగం ఏంటంటే జాతి అంతస్థ సమాచారాన్ని తెలుసుకోవడానికి, అంటే ఒకే జాతికి చెందినటువంటి జీవుల మధ్య సమాచారాన్ని, కమ్యూనికేషన్ని అవి షేర్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ సంగమం, మేటింగ్ కోసం, నెక్స్ట్ ఆహారపు జీవుల్ని ఆకర్షించడానికి, లేకపోతే ఇంకా రక్షణ కోసం, ఇలాంటి హెచ్చరికలు జారీ చేయడానికి, ఇవన్నీ కూడా మనకి జీవసందీప్తి యొక్క ఉపయోగాలు ఇవి. సో ఇవి ఉండటం వల్ల జీవసందీప్తి అనేటటువంటి ఈ బిహేవియర్ ఉండటం వల్ల ఇవి సమాచారాన్ని షేర్ చేసుకోవడానికి, రిప్రొడక్షన్ జరుపుకోవడానికి, తర్వాత ఆహార జంతువుల్ని ఆకర్షించడానికి, ప్రొటెక్షన్ కోసం ఉపయోగపడుతుంది. సో ఈ జీవసందీప్తి ఉపయోగం అని చెప్పేసి ఇవన్నీ ఇవ్వచ్చు, పైవన్నీ కూడా ఆన్సర్ ఉండవచ్చు. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ అంటే కొద్దిగా అంత ఉంది దీంట్లో. నెక్స్ట్ అతినీలోహిత కిరణాల ప్రభావం, ఎఫెక్ట్ ఆఫ్ అల్ట్రావైలెట్ రేస్ ఎట్లా ఉంటాయి అనేది ఇచ్చాడు. చాలా చాలా ఇది కూడా ముఖ్యమైనటువంటి అంశమే, లాస్ట్ పారాగ్రాఫ్ దీంట్లో. చూడండి ఇక్కడ మనకి అల్ట్రావైలెట్ రేస్ 100 నుంచి 380 నానోమీటర్ల మధ్య తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి వాటిని అతి నీలిలోహిత కిరణాలు అంటారు. ఇంపార్టెంట్ బిట్. అల్ట్రావైలెట్ రేస్ అతి నీలిలోహిత కిరణాల యొక్క తరంగ దైర్ఘ్యం ఎంత అని అడుగుతాడండి. 100 నుంచి 380. సో ఈ బిట్లు ఇలాంటి బిట్లు ఖచ్చితంగా వస్తాయి. మనం ఇది చదవకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్ పెట్టలేమండి. సో కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం చదువుకుంటేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. సిలబస్ చేంజ్ అయిందా సార్ ఏమైనా అని అంటున్నారు. మనం ఇప్పుడు అసలు మీరు వేటి గురించి ఆలోచన చేయొద్దండి. మనం చేయాల్సింది ఏంటి అంటే, ఎప్పటి నుంచో చెప్తున్నాను, మనకున్నటువంటి ఇంటర్మీడియట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవే చదువుకోండి. ఏ సిలబస్ మారినా వాడు కొత్త సిలబస్, పాత సిలబస్ అని ఏమీ ఉండదండి. టాపిక్స్ మాత్రమే ఇస్తాడు. ఆ టాపిక్స్ ఇచ్చినప్పుడు ఆ టాపిక్స్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలేజీ అని ఇస్తాడు. ఈ కాలేజీ ఇంటర్మీడియట్ లెవెల్ అంటాడు. ఇక మనం ఇది చదువుకుంటే సరిపోయింది. సో కాబట్టి మనం సిలబస్కి సంబంధించినటువంటి అంశాల మీద మీరు వాటి గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ అందుబాటులో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ బుక్స్ సిలబస్ ఏదైనా మారిందా లేదా అనేది మనకి ఎప్పుడు తెలిసిద్ది అంటే, మనకి డిఎస్సి నోటిఫికేషన్లో మనకి ఇచ్చినటువంటి సిలబస్ మనకి క్రైటీరియా దాంట్లో ఏదైనా అప్డేట్స్ అయినప్పుడు ఉన్నటువంటి టాపిక్స్లో ఈ బుక్కుల్లో ఉన్నటువంటి టాపిక్స్ కాకుండా అదనంగా ఏమైనా ఉన్నాయా లేదా అనేది చూసుకుంటే సరిపోద్దండి. జస్ట్ ఒక 5% మాత్రమే మారిద్ది. అంతేగాని మీరు ఈ సిలబస్ కోసం ఏదో బుక్స్ వచ్చిన తర్వాతే చదువుకుందాం అనే ప్రయత్నం మాత్రం మీరు చేయకండి. మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. సిలబస్ ఎప్పుడు కూడా జస్ట్ 5-10% అప్డేట్ చేస్తారు తప్ప మొత్తం బుక్స్ తీసేసి కొత్త బుక్స్ పెట్టడం అనేది జరగదు. సో ఓకే, నెక్స్ట్ అతినీలోహిత కిరణాలు అనేటటువంటివి 3 రకాలుగా ఉంటాయండి. ఇంపార్టెంట్. అతినీలోహిత కిరణాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అని అడుగుతాడు. 3 రకాలు. సో దీంట్లో సి, అతినీలోహిత కిరణాల్లో సి, అతినీలోహిత బి కాంతి కిరణాలు, అల్ట్రావైలెట్ బి, అల్ట్రావైలెట్ సి, అల్ట్రావైలెట్ ఏ. సో ఈ 3 అండి. మూడిట్లో మనకి ఒక్కొక్క దానికి అంతంత అవి దానికి సంబంధించినటువంటి రేంజ్ ఉందనేది కూడా చూద్దాం. ఇక్కడ ఇటు నుంచి చూద్దాం. ఇది సి నుంచి తీసుకుందాం. సి అనేది 100 నానోమీటర్ల నుంచి 280 నానోమీటర్లు. సో బిట్ ఎట్లయినా అడగచ్చు. అతినీలోహిత కిరణాల్లో అల్ట్రావైలెట్ సి రేస్ అనేవి ఎంత తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉంటాయి, లేకపోతే ఏ రేంజ్ మధ్య ఉంటుందని అడుగుతారు. 100 నుంచి 280, ఇది సి. దాని తర్వాత అల్ట్రావైలెట్ బి. సో ఇది 280, అక్కడ నుంచి కంటిన్యూషన్ 280 నుంచి 320 వరకు ఉంటుంది. 380 నుంచి 320 వరకు ఉంటుంది. నెక్స్ట్ ఏ, దాని కంటిన్యూషన్ 320 నుంచి 380 వరకు ఉంటుంది. సో ఇవండి మనకి డైరెక్ట్గా అడగచ్చు. అతినీలోహిత కిరణాలు ఏ కాంతి కిరణాలు, అల్ట్రావైలెట్ ఏ రేడియేషన్స్ సంబంధించినటువంటివి తరంగ దైర్ఘ్యం ఎంత నానోమీటర్స్ మధ్య ఉంటుంది అని అడగచ్చు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని 320 నుంచి 380. బి అనేది 280 నుంచి 320. ఏ అనేది 100 నుంచి 280. నెక్స్ట్ అతినీలోహిత కిరణాలు అల్ట్రావైలెట్ రేస్ అనేవి జంతువుల దేహం పైన సూక్ష్మజీవుల్ని నశింపజేస్తాయి. ఇవి పడినప్పుడు ఏమైందంటే స్కిన్ మీద ఉన్నటువంటి సూక్ష్మజీవులు చనిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్షీరదాల చర్మంలో స్టెరాల్స్ని విటమిన్ డిగా మార్చడంలో సహాయపడతాయి. సో ఇట్లా ఇంక బిట్ డైరెక్ట్గా ఏం అడుగుతాడంటే, అతినీలోహిత కిరణాలు ఏ విటమిన్ తయారు చేయడంలో ఉపయోగపడతాయి అని అడుగుతాడు. ఇంపార్టెంట్ అండి, ఇది విటమిన్ డి. సో విటమిన్ తయారు చేయడంలో మనకి అల్ట్రావైలెట్ రేస్ అనేవి ఉపయోగపడతాయి. అంటే ఇవి స్కిన్లో ఉన్నటువంటి స్టెరాల్స్ అనేవి ఉంటాయండి. ఆ స్టెరాల్స్ని స్టిమ్యులేట్ చేసినప్పుడు ఆ స్టెరాల్స్ అనేవి విటమిన్ డిగా కన్వర్ట్ అవుతుంది.
నెక్స్ట్ దీంట్లో పరిశీలించినట్లయితే ఏది ఎంత ఎఫెక్ట్ ఉంటుందని తీసుకున్నట్లయితే అల్ట్రావైలెట్ ఏ కిరణాల కంటే సి కిరణాలకు జీవులకు చాలా హానికరమైనవి. సో ఈ మూడిట్లో బాగా ఎక్కువ హానికరమైనవి ఏంటంటే ఏ కంటే బీసీ ఎక్కువ హానికరమైనవి. ఏ బిసిలో బిసి ఇవి ఎక్కువ హానికరమైనవి, ఏ అనేది హానికరమైనది కాదు. ఈ మూడితో కంపేర్ చేసినప్పుడు ఏ కంటే బీసీ కిరణాలు జంతువులకి హానికరమైనవి. సో ఇవి ఈ టాపిక్కి సంబంధించినటువంటివి. ఖచ్చితంగా మనకి బిట్లు అనేవి 100% రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఈ టాపిక్. దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. సో వీడియోని ఎక్కువ గ్రూప్స్లో షేర్ చేయండి. మన సింగిల్ డిజిట్లోనే మన యాస్పిరెంట్స్ వీడియోలు చూస్తున్నారు. చాలామంది ఎక్కడెక్కడో ఛానల్స్ని సెర్చ్ చేయటం, దాంట్లో ఇంకా పేమెంట్ పెట్టి చూసుకోవటం చేస్తున్నారు. కాబట్టి ఎక్కువ మందికి వీడియోలు షేర్ అయితే మనం చేసేటటువంటి ప్రయత్నానికి ఒక అర్థం ఉంటుందని ఆశిస్తున్నాను. సో కాబట్టి వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. రేపు సెషన్లో మళ్ళీ ఇంకో టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.